నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో పార్ట్ బి క్వశ్చన్ నంబర్ 10 లో మనకి బిట్స్ ఉంటాయి. సో ఇది మనం ఆప్షన్ లో వదలలేము, ఎందుకంటే మనకి 10 బిట్స్ ఇస్తారు, అంటే 10 వర్డ్స్ ఇస్తారు. అందులో 5 వర్డ్స్ రాయాలి. సో ఏ వర్డ్స్ ఇస్తారో తెలీదు, సో అన్ని చదువుకోవాలి. సో ఫస్ట్ మనకి సంధి ఉంది. సంధి ఏమేమి ఉన్నాయంటే సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధిలో మనకి ఏమేమి వర్డ్స్ ఉన్నాయో చూద్దాము. సో ఫస్ట్ మనకి ఏమేమి ఉన్నాయి? రామ అనుజః, రామానుజః. నెక్స్ట్ మహా అతిః, మహాతిః. తస్యః ఆజ్ఞః, తస్యాజ్ఞః. తదా ప్లస్ ఆగమః, తదాగమః. హరి ప్లస్ ఇశ్చః, హరిశ్చః. గౌరీ ప్లస్ ఇయం, గౌరీయం. కపి ప్లస్ ఈశః, కపీశః. వాణి ప్లస్ ఈశః, వాణీశః. గురు ప్లస్ ఉపదేశః, గురూపదేశః. సాధు ప్లస్ ఉచు, సాధూచు. వధు ప్లస్ ఊహః, వధూవః. దాతృ ప్లస్ రుణం, దాతృణం. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే మనకి ఆకి ఆ వచ్చినప్పుడు ఆ అవుతుంది, నెక్స్ట్ ఆకి ఆ వచ్చినప్పుడు మళ్ళీ ఆనే అవుతుంది. సో ఎప్పుడైతే ఏ వర్డ్ కి ఆ వర్డ్ పరం అవుతే అప్పుడు మనకి సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది. If a letter a, e, u, ru is followed by the same letter, similar long vowel replaces both the letters. So ఇప్పుడు ఈ ఇంకా ఈ వస్తే లాంగ్ వోవల్ అని అన్నారు కదా. సో లాంగ్ వోవల్ అంటే ఏంటిది? ఇప్పుడు మనకి ఇది షార్ట్ వోవల్ అయితే ఇదేంటిది? లాంగ్ వోవల్. సో ఇది షార్ట్ వోవల్ అయితే మనకి ఇదేంటిది? లాంగ్ వోవల్. అంటే మనం సాగదీశ అనేటివి లాంగ్ వోవల్స్. సో ఇక్కడ మనకి ఆ వచ్చినప్పుడు ఏమొచ్చింది? లాంగ్ వోవల్ వచ్చింది. మళ్ళీ ఆ వచ్చినప్పుడు లాంగ్ వోవలే వస్తుంది. అంటే అన్నిటికీ లాంగ్ వోవల్సే వస్తాయి, బట్ షార్ట్ కి లాంగ్ పరమైన లాంగ్ వోవలే వస్తుంది, లాంగ్ కి లాంగ్ పరమైన లాంగ్ వోవలే వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనకి సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది. నెక్స్ట్ అయాది సంధి. అయాది సంధి అంటే మనకి ఏంటిది? ఏ, ఓ, ఐ and au are followed by the vowels. They are changed to I, av, I, av. సో ఇవి వస్తే మనకి విడిగా మారుతాయి అంట. ఏ, ఏ, ఐ. ఓ, ఆ, ఔ. ఐ, ఆ, ఐ. ఔ ప్లస్ ఆ, ఆవ్. తౌ ప్లస్ అత్ర, తావత్ర. నరో ప్లస్ అభ్యో, నరావుభ్యో. హరే ప్లస్ ఏ, హరయే. బో ప్లస్ అతి, భవతి. గౌ ప్లస్ ఆకః, గాయకః. పౌ ప్లస్ ఆకః, పావకః. ద్రౌ ప్లస్ ఇమౌ, ద్వావిమౌ. ద్వ ప్లస్ ఏతౌ, ద్వవేతౌ. ఇవి మనకి అయాది సంధి. నెక్స్ట్ గుణసంధి. గుణసంధిలో మనకి ఏమేమి ఉన్నాయి? ఆ ఆర్ ఆ కి ఏమొస్తే ఈ, ఊ, రు వస్తే మనకి ఏమవుతుంది? షార్ట్ ఆర్ లాంగ్ ద గుణ లెటర్ కరస్పాండింగ్ టు ద లెటర్ టేక్స్ ది ప్లేస్ ఆఫ్ బోత్. సో ఆకి ఈ వస్తే ఏ అవుతుందంట, ఆకి ఊ వస్తే ఓ అవుతుందంట, ఆకి ఊ వస్తే ఏమవుతుంది? ఓ అవుతుంది. నెక్స్ట్ ఆకి రు వస్తే అర్ అవుతుందంట. సో తావా, వా అంటే ఆ వస్తుంది. ఇవా, ఈ అంటే ఈ లాస్ట్ లెటర్, ఈ ఫస్ట్ లెటర్ రెండిటికి ఇలా పరం అవుతే మనకి ఇలా మారుతుందంట. సో తవా ప్లస్ ఇవా, తవేవా. ముకుంద ప్లస్ ఇతి, ముకుందేతి. మహా ప్లస్ ఈశః, మహేశః. నవ ప్లస్ ఉదయః, నవోదయః. సూర్య ప్లస్ ఉదయః, సూర్యోదయః. మహా ప్లస్ ఉత్సవః, మహోత్సవ. మహా ప్లస్ ఉమ్రి, మహోమ్రి. పరం ప్లస్ ఊహ, పరమోహ. వసంత ప్లస్ ఋతు, వసంత ఋతు. బ్రహ్మ ప్లస్ ఋషి, బ్రహ్మర్షి. నెక్స్ట్ వృద్ధి సంధి. వృద్ధి సంధి అనేది మనకి ఏమవుతుందంట? ఆకి ఏమొస్తే ఏ, ఐ, ఓ, ఔ అనేటివి వస్తే మనకి ఏమవుతాయంట? ఐ ఇంకా ఔ అవుతాయంట. సో ఆ ప్లస్ ఏ వచ్చింది చూడండి, ఐ అయింది. నెక్స్ట్ ఏక, ఏక, ఏకైక. తథా ప్లస్ ఏవ, తథైవ. ప్రథమ ప్లస్ ఏకవచనం, ప్రథమైకవచనం. పరమ ప్లస్ ఈశ్వరం, పరమేశ్వరం. ధన ప్లస్ ఔదాన్యం,
ధనౌధాన్యం, ధనౌధనం. గంగా ప్లస్ ఓదా, గంగౌద, గంగౌగ. విద్వా ప్లస్ ఔషధం, విద్వౌషధం. పరమ ప్లస్ ఔదార్యం, పరమౌదార్యం. మహా ప్లస్ ఔషధి, మహౌషధి. నెక్స్ట్ యనాదేశ సంధి, ఈ ఊ రు. సో అలాంటి వర్డ్స్ కి యా వా రా లా వస్తే మనకి ఏమవుతుందంట చూడండి, ఈకి ఆ వచ్చింది. అంటే ఏవైతే ఆ ఈ ఉన్నాయో అలాంటి వాటికి ఈ ఊ రు రు వస్తే మనకి ఇలా మారుతాయి. ఈ ప్లస్ ఆ యా అయింది. సో ఇక్కడ ఈ అంటే మనకి ఏంటిది, ఈ గుణింతం ఉంది కదా. సో ఈ ఆ ఏడుంది, ఆ అంటే లాస్ట్ వర్డ్ కి ఈ ఫస్ట్ వర్డ్ కి పరం అయితే ఏమవుతుంది, యా అవుతుంది. సో ఇతి ప్లస్ అత్ర, ఇత్యత్ర. ఇతి ప్లస్ ఆహా, ఇత్యాహ. యది ప్లస్ ఏవం, యద్యేవం. గురు ప్లస్ ఆజ్ఞ, గుర్వాజ్ఞ. సాధు ప్లస్ ఇతి, సాధ్వితి. అను ప్లస్ ఏతి, అన్వేతి. దాతృ ప్లస్ అంశః, దాత్రాంశః. నెక్స్ట్ హల్ సంధి. హల్ సంధి అంటే ఏంటివి, ష్టుత్వ సంధి, ష్టుత్వ సంధి, డమాగామ సంధి. నెక్స్ట్ అనువాసిక సంధి, లత్వ సంధి, జస్త్వ సంధి. సో మనకి ష్టుత్వ సంధి అంటే ఏంటిది, తా వర్గము ఇంకా చా వర్గం ఏదైతే ఉంటుందో ఆ రెండు పరమైనప్పుడు మనకు వచ్చే వర్డ్స్. సో ఇప్పుడు మనకి తా వర్గం సా ప్లస్ చా. సో ఏమొచ్చింది మనకి చా. చా ప్లస్ చా, ఛా. సా ప్లస్ చా, ఛా. ధా ప్లస్ ఝా, ఝా. సో ఈ తా వర్గానికి మనకి చా వర్గం వస్తే అప్పుడు మనకి వచ్చే వర్డ్స్ ఇవి. హరిస్ ప్లస్ చేతే, హరిశ్చతే. తతా ప్లస్ చ, తశ్చ. కవిస్ ప్లస్ చ, కవిశ్చ. సో ఇక్కడ ఈ సాకి చా పరమైతుంది కాబట్టి కవిశ్చ అయింది. నెక్స్ట్ తతా ప్లస్ జలం, తజ్జలం. ఈ దాకి ఈ జా పరమైనప్పుడు మనకి ఏమొచ్చింది, వర్డ్ జా వచ్చింది. సో అది పెట్టి రాయాలి. నెక్స్ట్ ష్టుత్వ సంధి. సో ష్టుత్వ సంధిలో మనకి ఏమేం పరం అయితే అంటే తా వర్గానికి టా వర్గం. ఈడ తా వర్గానికి ఏ వర్గం, చా వర్గం. బట్ ఈడ తా వర్గానికి ఠా వర్గం పరమైతే ష్టుత్వ సంధి. లైక్ రామస్ చెన్నః, రామస్ చెన్నః. తత్ ప్లస్ టీకా, తట్టీకా. రామస్టికతే, రామస్టికతే. షట్ ప్లస్ నగర్యా, షన్నగర్యా. పేషతా, పేష్తా. సో ఇలా మనకి ఏదైతే తా వర్గం ఉందో దానికి టా వర్గం, టా వర్గం ఉంటుంది. అది పరమైనప్పుడు మనకు వచ్చే వర్డ్స్ ఇవి. నెక్స్ట్ డముడాగామ సంధి. సో ఇక్కడ మనకి ఏమైతుంది, డా నా నా ఉంటది కదా. సో దానికి ఏవైతే షార్ట్ వోవెల్స్ పరమైతే అప్పుడు అవి ఏమైతాయి అంటే మనకి డా నా నా అవుతాయి. అంటే ఈ నా ఇవి అవుతాయి. ప్రత్యాజ్ఞ ప్లస్ ఆత్మ, ప్రత్యాజ్ఞాత్మ. సుగన్ ప్లస్ ఈశః, సుగునీశః. కుర్వాన్ ప్లస్ ఏవా, కుర్వన్నేవా. నెక్స్ట్ అనునాసిక సంధి. అనునాసిక సంధిలో కూడా సేమ్ మనకి కా కా ఏవైతే మనకి ఫస్ట్ లెటర్స్ ఉంటాయో అంటే కా నుంచి మొత్తం తా వరకు ఏవైతే ఫస్ట్ లెటర్స్ ఉంటాయో ఆ ఫస్ట్ లెటర్స్ కి లాస్ట్ లెటర్స్ పరమైనప్పుడు మనకు వచ్చే వర్డ్స్ ఇవి. ఫస్ట్ లెటర్స్ లాస్ట్ లెటర్స్ అంటే అర్థం కావట్లేదు కదా. సో కక్క గగ నా. సో ఈడ వరకు ఒక కక్క గ. సో ఇక్కడ మనకి ఇవి ఉన్నాయి కదా. సో ఇవి 5 ఫస్ట్ లైన్. ఇవి నెక్స్ట్ సెకండ్ లైన్ ఏంటిది, సెకండ్ లైన్. నెక్స్ట్ థర్డ్ లైన్ ఠ ఢ నా, థ ధ నా. సో ఇవి 5 లైన్స్ కదా. సో ఇప్పుడు మనకి ఏదైతే ఫస్ట్ లైన్ లో ఫస్ట్ వర్డ్స్ ఉన్నాయో ఆ ఫస్ట్ వర్డ్స్ కి ఎండింగ్ వర్డ్స్ పరమైనప్పుడు వచ్చే వర్డ్సే ఈ వర్డ్స్. ఆ వర్డ్స్ వచ్చినప్పుడు మనం దాన్ని ఏమంటాం, అనునాసిక సంధి అంటాం. వాగ్ ప్లస్ మయం, వాగ్మయం. దిక్ ప్లస్
గానః దిగ్గానః షన్ ప్లస్ ముఖం షణ్ముఖం కష్టిత్ ప్లస్ నరః కష్టిన్ నరః పద్ ప్లస్ నాగః పన్నాగః. నెక్స్ట్ లత్వ సంధి. లత్వ సంధిలో ఏమవుతుందంట మనకి ఏదైతే ఇలా తా ప్లస్ లా లా తత్ ప్లస్ లయః తల్లయః నా ప్లస్ లా లా విద్వాన్ ప్లస్ లిఖిత్ విద్వాన్ లిఖిత్. Like when a letter from తావర్గా is followed from la will be replace them. అంటే ఏదైతే తావర్గా నుంచి ఏ లెటర్ వచ్చినా సరే, ఫర్ సపోజ్ తత్త దద్ద నా అంటే తావర్గా నుంచి ఏదన్నా లెటర్ వచ్చినా సరే మనకి ఏది లా పరమైనప్పుడు అది ఏమైతుందంట ఈ లాగా మారిపోతుందంట. దాన్ని మనం లత్వ సంధి అంటాం. అంటే లత్వ సంధిలో ఏంటిది తావర్గానికి ఏం పరం అవుతుంది లా పరమైనప్పుడు ఆ వర్డ్ లో ఏదైతే ఆ వర్డ్ రీప్లేస్ అయిందో అందులో వచ్చే లా ఏమైపోతుందో ఇలా అయిపోతుందంట. సో ఇప్పుడు మనము తా ప్లస్ లా అని ఉంది, సో లా ఇలా అయింది. సో తల్లయహలో లా డబుల్ టైం వచ్చింది. సో ఇప్పుడు తావర్గమే కదా తత్త దద్ద నా అంటే ఇది కూడా తావర్గంలోనే ఉంది, నా కూడా తావర్గందే. సో లా అంటే మీకు తావర్గం అంటే ఎలా అంటే ఇప్పుడు ఇలా ద నా అంటే ఈ 5 లెటర్స్ లో నుంచి ఏవి ఇచ్చినా సరే దానికి లా పరమైతే ఈ వర్డ్ అనేది వస్తుంది వర్డ్ లో ఇలా. ఇది లత్వ సంధి. నెక్స్ట్ జష్త్వ సంధి. జష్త్వ సంధి అంటే ఏంటిదంటే ద ఎండింగ్ ఇల్ లెటర్స్ ఈ భా ఘ ఢ ధ జ వ గ ఢ త ఖ ఫ ట ట ఫ చ ట థ చ ట త ఖ ప ష ష స హ are replaced by జష్ లెటర్స్ లైక్ జ ఝ భ గ డ ద. ఇప్పుడు జష్త్వ సంధి ఏంటిదంటే ఇప్పుడు మనకి కక్క గా ఉంటాయి కదా, సో అందులో ఖ ఛ ట ద ప. సో ఇవన్నీ మనకి స్టార్టింగ్ 5 లైన్స్ ఉండేలో ఫస్ట్ వర్డ్స్. సో ఆ ఫస్ట్ వర్డ్స్ కి ఏం పరమైనప్పుడు అంటే ఇప్పుడు ఫస్ట్ వర్డ్ మనకి ఏంటిది కా కదా, సో కా లైన్ లో థర్డ్ వర్డ్ ఏంటిది ఘ, చా లైన్ లో ఝ, టా లైన్ లో ఢ, తా లైన్ లో ధ, థర్డ్ వర్డ్ ఏందో చూసుకోవాలి ప ప భ. సో జష్త్వ సంధి అంటే ఏంటిదంటే ఏవైతే ఈ లైన్ కి ప్రకారం ఉన్న థర్డ్ వర్డ్ ఉంటుందో ఖ ఖ ఘ కదా, సో ఆ ఘ ఏదైతే ఖ ఉందో అదేమైపోతుంది ఘాగా మారిపోతుంది, అది జష్త్వ సంధి అంటారు. లైక్ ఇక్కడ వాక్ అన్నది ఖ దాంట్లో థర్డ్ వర్డ్ ఏంటిది ఘ కదా, సో ఇక్కడ ఘ వచ్చింది మనకి. వాగీష ఈ ఉంది కాబట్టి వాగీష. చ ఛ ఛ ఝ, సో అజంత జా వచ్చింది. విరాట టా లైన్ లో మనకి థర్డ్ వర్డ్ ఏంటిది టా లైన్ లో ఇది, సో విరాట అంటే విరాడితి. తత్ ప్లస్ అపి తా ఉంది, సో థ ధ థర్డ్ వర్డ్ ఏంటిది ధ, సో తదాపి. విసర్గ సంధి. నెక్స్ట్ విసర్గ సంధులు అంటే ఏంటివి సా ఆర్ విసర్గ ప్రిసీడెడ్ బై ఎనీ వవల్ except a or a are followed by a vowel or a soft consonant ra. సో ఇప్పుడు ఎలా మనకి విసర్గ సంధి అని చూద్దాం. కవి ప్లస్ ఆయతి, కవిర్ ప్లస్ ఆయతి అంటే ఏదైతే మనకి కవి అని ఉందో దాని పక్కన ఏం యాడ్ అయింది రా యాడ్ అయింది. అంటే మనకి విసర్గ సంధిలో టైప్స్ ఉన్నాయి, సో అందులో ఎలాంటిదాన్ని ఇవ్వచ్చు వాళ్ళు. సో ఈ ఫస్ట్ టైప్ లో ఏంటిది రా అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ హరి ప్లస్ అవదత్, హరీర్ అవదత్ అంటే ఇక్కడ కూడా హరీర్ ఉంది కదా, సో ఇక్కడ కూడా రా యాడ్ అయింది. అంటే సిమిలర్ ఎగ్జాంపుల్స్ కదా, సో దీనికి ఎగ్జాంపుల్స్ లానే 3 ఇచ్చారు. అంటే మనకి ఏమైంది ఇందులో రా అనేది యాడ్ అయింది ప్రతి దాంట్లో. అంటే వాళ్ళు ఇచ్చిన ఈ వర్డ్ కి ఎక్స్ట్రా రా యాడ్ అయ్యి ఈ వర్డ్ కంటిన్యూ అవుతుంది అంతే, ఇందులో హార్డ్ ఏం లేదు. నృపతి జయతి, సో నృపతీర్ ఇక్కడ కూడా సేమ్ రా యాడ్ అయింది. నెక్స్ట్ గురోహో అంటే సేమ్ ఎగ్జాంపుల్స్, సిమిలర్ ఎగ్జాంపుల్స్ అని ఇచ్చినారు కాబట్టి ఇది కూడా సేమ్. ఇక్కడ మనకి మీరు డౌట్ రావచ్చు హరే ద్వయం అని ఉంది, మళ్ళీ నువ్వు రా యాడ్ అవుతుంది అన్నావు కదా ఇక్కడ పక్కన ఇక్కడ ఎందుకు యాడ్ అవ్వలే అని. ఇది రాది గుణింతం మనకి, సో ఇది యాడ్ అయింది కదా,
సో మనకి రాది గుణింతం అన్న యాడ్ అవ్వచ్చు, రా అన్న యాడ్ అవ్వచ్చు, ఏమన్నా యాడ్ అవ్వచ్చు. బట్ రా ప్రొనౌన్సియేషన్ వచ్చేలాగా ఆ వర్డ్ కి సూటబుల్ గా గుణింతం వస్తుందా, రా అని పెడితే వస్తుందా అని చెప్పి చూసుకొని ఆ వర్డ్ కి ఏది సూటబుల్ అవుతుందో అది పెట్టి మిక్స్ చేసి రాయాలి. నెక్స్ట్ ఉష్త్వ సంధి. ఉష్త్వ సంధి అంటే ఏంటిది, మనకి విసర్గ ఫాలోడ్ బై చా ఆర్ చా విల్ బి సబ్స్టిట్యూటెడ్ విత్ షా టా టా by sha ta da substituted by sa. So haris plus charit, haris charit, haris plus charit, visarja niyascha yaha, haris plus charit, sto chun chu. సో ఇలా మనకి ఇదేంటిది ఉష్మ సంధి. ఉష్మ సంధి అంటే ఇవి మనకి. సో ఇక్కడతో మనకి ఈ బిట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.